చిన్నపిల్లడికి ఇప్పుడు ఎలాగా సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఇప్పుడైనా సరదా గంగిరెద్దులోకి ఎంతున్నారు ఎవరా మీరు? చింటూ చింటూ మీ మమ్మీయా? మమ్మీ వినిపిస్తుందా? అంత గట్టిగా అరవకు నాయనా, నాకు చెవుడనుకుంటారు నలుగురు. దుర్గమ్మ గారు దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మమ్మీ ఐ లవ్ యూ. రుకో జరా సబర్ కరో. ఏం తెచ్చారు? ప్రోటీన్ పౌడర్ అనుకుంటా. రితు రిలీజ్. ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు అడిగారు తెలుసుకోవచ్చా? మీరు ప్యూన్ కదా? తెలుసా? రోజు బాబు చూడలేకపోతున్నావు, నవ్వాపు. రీతు అదని బాగా ఆడి కప్పుతామంటున్నారు. ఈసారి కప్పు మనమే కొడుతున్నాం, కొట్టాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. నవ్వుతూ ఉంటారు. ఆంటీ మీ అబ్బాయి అక్కడ వంట చేస్తుంటే గిన్నెలన్నీ కడిగేది నేనే. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? పవన్ పెళ్లికి మమ్మల్ని అందరిని పిలవండి. ఎప్పుడంటే పెళ్లి పుట్ట లేదు తెలియదా? మన తణుకు మొత్తం ప్రచారం అయిపోయింది. రోడ్ బాగున్నాడని అందరూ లేడీస్ ప్రామ్స్ ఎక్కువ బాగా. బిగ్ బాంబ్ కారణంగా మీరు మీ ఫ్యామిలీని కలుసుకోలేరు అన్న విషయం మీకు తెలుసు కదా? అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. బాస్ అది తీసేయండి బిగ్ బాస్. మీకు మీ ఫ్యామిలీని కలవాలనుందా? అవును బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్. మీకు కూడా మీ ఫ్యామిలీని కలిసే అవకాశం నేను ఇవ్వాలనుకుంటున్నాను. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. దాన్ని పొందాలంటే మీరు ముగ్గురింటి సభ్యులను ఒప్పించి వారి టైంలోంచి కొద్ది సమయం పొందడానికి ప్రయత్నించాలి. కడిగావులే చెప్ప. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పూం పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పూం పుహార్ రా బాబు. 10 minutes అట్లా తీసుకొని ఒక 30 minutes చేసుకోవచ్చు. నా దగ్గర 45 ఉందరా, 15 తీసుకో నా దగ్గర నుంచి. ఓకే ఓకే నాకు 30 సరిపోద్ది. ముగ్గురు దగ్గర వద్దురా, ఆ 5 నేను ఇచ్చేస్తా. అరే రే 10 minutes అసలు సరిపోదురా. అలా లేదా నేను బాధపడాలా? నాకేం అర్థమైతలేదు. నా మాట విను, 25 minutes ఓకేరా. రే రే ఫస్ట్ మీ ఇంట్లో వచ్చినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు. ఏం మాట్లాడుతున్నారు? ఏంటి మమ్మీ ఎవడీడు? నాకు ఈ మాన్యువల్ 15 minutes ఇచ్చారు. అండ్ కళ్యాణ్ కూడా చాలా గొప్ప మంచి చేసేసి నాకు 5 minutes ఇచ్చారు. జీవితానికి చాలు. भैया को हैंड में खींची दो हैंड में. तुम भी दो, तुम भी खींची दो. अच्छा लग रहा है शो देखने. No, you've been thinking what's wrong with you. You've calmed down so much in life. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నేను అసలు గొడవనే పడట్లేదంట ఇంట్లో ఉండే నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. 10%. మై గాడ్, 10% కి నువ్వు ఇల్లుని అతలాకుతలం చేసేస్తున్నావు. అట్లుంటది మా అనుకోండి. మీ అమ్మందరితో గొడవలు పడిద్దిరా తమ్ముడా. మా అమ్మకి బోలు డోంట్ ఫైట్. ఓకే ఓకే. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. లేదు మటన్ అది. మటన్ ఇది మటన్.
అయ్యో ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు అసలు దేనికి? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. నేను అనుకోలేదమ్మా, నేను అసలు అనుకున్నాను మా రాక్షసుని తట్టుకునేవాడు ఎవడరా నాయన. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కూర్చొని నువ్వు అటు వెళ్ళి కూర్చో కొంచెం. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాలేదు. మీ ఇద్దరు కూర్చొని ఏంట్రా? కాదు, ఎన్ని గంటల కెమెరా మీ ఇద్దరి మీద పెట్టినా కూడా మీ ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడుకోరా? ఎట్లా చెప్తాను నేను ఫస్ట్ నుంచి చెప్పేది. అసలు మీ ఇద్దరు హైట్ కి ఎలా మ్యాచ్ అయింది? అసలు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏంటో? ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఇద్దరిది చూసి చూసి ఒక నిమిషం ఇద్దరు కలిసి కొట్టేసుకుని వెళ్ళిపోయాక అటు మూల ఒకళ్ళు ఇటు మూల వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. తీసుకున్నట్టు కూడా నాకు తెలియదు. సేమ్ నువ్వు కూడా అంతే, ఎదవాడు ఎవరికి తెలియదు. నువ్వు నీ చేతిలో తీసేసుకున్నావు, ఆ విషయం వాళ్ళు కనిపెట్టలేదు. మంది ఇదంతా